గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయీ. సో మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జాము సంబంధించి నేను దీనికంటే ముందు ఒక వీడియో పెట్టిన. ఎస్ఎస్సి జీడీ ఎగ్జాము మనము ఎట్లా ప్రిపేర్ కావాలి, మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి కదా. సో ఎట్లా ప్రిపేర్ కావాలని ఒక వీడియో పెట్టినాక అది ఆల్మోస్ట్ 3000 మందికి ఎక్కువనే చూసారు. ఒక్కసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసి ఇక్కడికి రారి. ఎందుకంటే నేను ఆ వీడియోలో క్లారిటీగా చెప్పిన. ఆ వీడియో కింద మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఇంగ్లీష్ గురించి వచ్చినాయి. ఎందుకంటే మనది తెలంగాణ, మదర్ టంగ్ తెలుగు. చిన్నప్పటి నుంచి మనం జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళం మ్యాక్సిమం అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి. సో నేను కూడా 7th క్లాస్ 5th క్లాస్ దాకా జెడ్పీహెచ్ఎస్లోనే చదివిన. తర్వాత మోడల్ స్కూల్కి వెళ్ళినాలేండి. కానీ సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి చాలా మందికి నేను మోస్ట్లీ అబ్జర్వ్ చేసిన ఇంగ్లీష్లో స్కోరే ఉండదు అసలు. ఏంది ఇంగ్లీష్లో స్కోర్ ఎందుకు ఉంటలేదు అని నేను నార్మల్గా ఫ్రెండ్స్ని అడుగుతాం కదా, మనకు తెలిసిందే అది. సో జెడ్పీహెచ్ఎస్లో చదివినాము, చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదివినాము, ఇంగ్లీష్ మీడియం అంతా లేకుండే అప్పుడు. సో మనం ఎప్పుడైతే 10th మనం ఎప్పుడైతే 5th క్లాస్లో 6th క్లాస్లో చిన్నప్పుడు మనం చదివినామో అప్పుడు ఇంత లేదు కదా. అప్పుడు ఇన్ని ప్రైవేట్ స్కూళ్ళు, ఇంతగానో ఎడ్యుకేషన్ లేదు. అప్పుడు మ్యాక్సిమం మన విలేజ్లో ఉండే గవర్నమెంట్ స్కూళ్ళలోకేనాం. ఇంగ్లీష్ మీడియం అప్పుడు అవైలబుల్ ఉన్నా మోస్ట్లీ అందరం తెలుగు మీడియం చదివినాం మనం. సో ఇంగ్లీష్ అనేది మనకి చాలా అంటే చాలా మైనస్ అయిపోయింది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో వాళ్ళకి ఇంగ్లీష్ అనేది ప్లస్ అయిపోయింది. ప్లస్ ఇన్ ద సెన్స్ 20 క్వశ్చన్స్ ఇంగ్లీష్లో వస్తే మనకి 40 మార్క్స్ వస్తాయి. 40 మార్క్స్ వస్తాయి. ఈ సెక్షన్ అనేది ఒక రకంగా చూసుకుంటే మనకి అర్థమెటిక్ తోటి చూసుకున్నా, రీజనింగ్ తోటి చూసుకున్నా, జీకే తోటి చూసుకున్నా మనకి ఇంగ్లీష్ సెక్షన్ అనేది లాంగ్వేజ్, అది సింపుల్. అది మనం దాన్ని తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అవ్వడం వల్ల, ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి చేయకపోవడం వల్ల అసలు ఇంగ్లీష్ అంటేనే మనం ముట్టనే ముట్టం దాన్ని. ఆ సెక్షన్కి కూడా పోం చాలామంది. ఇంగ్లీష్ సెక్షనే బంద్ చేస్తారు. జీకే సెక్షన్ చేస్తారు 20 క్వశ్చన్లు. తర్వాత రీజనింగ్ సెక్షన్ చేస్తారు. కొంతమంది ఏమో అర్థమెటిక్ రీజనింగ్ సెక్షన్ చేస్తారు. ఏవైనా 2 సెక్షన్లు అర్థమెటిక్ రీజనింగ్ చేస్తారు. 40 సెక్షన్లు ఇవే ముందు ముడతారు. ఆ గంట టైం మొత్తం అర్థమెటిక్ రీజనింగ్కే సరిపోతుంది. కొంతమంది ఏమో రీజనింగ్ కూడా జీకే చేస్తారు. దీనికే మోస్ట్ ఆఫ్ ద టైం పెడతారు. అసలు ఇంగ్లీష్ అనేది ఒకటి ఉన్నది అని చాలామంది ఇంగ్లీష్లకు పోరు. కానీ మనకి ఇప్పుడున్న టైం 2 months టైం ఉంది. సో మనం ఇప్పటి నుంచి ఈ అర్థమెటిక్ రీజనింగ్ కంటే, జిఎస్ కంటే ఈజీ అయినా మనము ఇంగ్లీష్ మీద కూడా ఫోకస్ చేయాల్సిందే. ఎందుకంటే ఈజీ, మనకి ఇంగ్లీష్ ఈజీ. అర్థమెటిక్ లాగా అందులో 20-30 టాపిక్స్ ఉండయి. రీజనింగ్ లాగా 20-30 టాపిక్స్, నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఏముండయి. అండ్ జీకే లాగా ఇప్పుడు జనరల్ స్టడీస్ అంటే హిస్టరీలు, పాలిటీలు, ఎకానమీలు, మన స్టాటిక్ జీకే, ఏది కరెంట్ అఫైర్స్, జీకే అంటే ఫుల్ ఉంటాయి. ఏది అడిగిందో కూడా మనకు సంబంధం లేదు ఎక్కడికి వెళ్ళి అడుగుతారని. కానీ ఇంగ్లీష్ అనేది మనం ప్రాక్టీస్ చేసుకుంటే స్కోర్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో నేను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండే నేను. ఓకేనా. లాస్ట్ టైం కూడా నాకు మంచిగా అంటే ఒక ఇంగ్లీష్లో నేను బాగా స్కోర్ ఏం చేయలేదు, తోపు స్కోర్ ఏం చేయలేదు. కానీ ఒక 12-13 క్వశ్చన్లు పెట్టిన, నాకు గుర్తుకుంది. 12-13 క్వశ్చన్లు పర్ఫెక్ట్ పెట్టిన ఇంగ్లీష్లో. నేను అప్పుడు ప్రాక్టీస్ అంతా నేను పట్టించుకోలేదు. పేపర్ కూడా కొంచెం టఫ్ వచ్చింది. సో ఇప్పుడు మోస్ట్లీ మనం దాని ప్యాటర్న్ చూసుకుంటే ఇంగ్లీష్గా మనకి ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్ అని ఉంది. ఎర్రర్ డిటెక్షన్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ ఇచ్చి మనకి అందులో ఏదో ఒక గ్రామర్ మిస్టేక్ అంటాడు. ఓకేనా. గ్రామర్ మిస్టేక్ ఇప్పుడు ఏంది, ఇంగ్లీష్కి మనకి ఇళ్ళకెళ్ళే ఆల్మోస్ట్ 3-5 క్వశ్చన్లు అన్నాడు. అంటే గ్రామర్ మిస్టేక్స్ అనేటివి మనం గుర్తుపట్టాలి. గ్రామర్ మిస్టేక్స్ గుర్తుపట్టాలంటే మీరు ఏం చేయాలంటే మంచి గ్రామర్ బుక్ తీసుకోవాలి. ఫస్ట్ గ్రామర్ బుక్ ఏంటంటే నేను చెప్తా. అరిహెంట్ అనేది చాలా ఫేమస్. అరిహెంట్ రాస్తున్నా చూడండి. అరిహెంట్ అనేది ARIHENT. అరిహెంట్ అనేది పుస్తకం, ఇది పబ్లికేషను. మీరు అరిహెంట్ గ్రామర్ బుక్ అంటే ఇస్తారు మీకు. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఇంగ్లీష్ బుక్ ఉంటే నో ప్రాబ్లం, ఏదో ఒక ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఉన్నా పర్లేదు. ఇక నేను నాది 2-3 సంవత్సరాల నుంచి ఎప్పుడో తీసుకున్న బుక్ ఉంది, అరిహెంట్ పబ్లికేషన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్. అరిహెంట్ ఇంగ్లీష్ బుక్ ఇస్తారు. సో అది తీసుకోరు. ఓలా లేదంటే ఆల్రెడీ ఉంది నా దగ్గర అన్న, నాకు ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ బుక్ ఉంది గ్రామర్ బుక్ అంటే నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే అరిహెంట్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ది తక్కువ రేటే ఉంటుంది. 100, 150, 130 సంథింగ్ ఎంతో ఉంటుంది. అది కూడా అర్హెంట్ బుక్కే ఉంటుంది. అందులో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇస్తారు. పోయినసారి పేపర్స్ది బుక్ ఉంటుంది అర్హెంటే. ఇంగ్లీష్ గ్రామర్ బుక్ కూడా ఉంటుంది. ఇది తీసుకోర్రి. ఇది తీసుకుంటే ఇంగ్లీష్ గ్రామర్ బుక్ మనకి ఎర్రర్ రిజెక్షన్ అంటే మనం ఇందులోంచి 3-5 క్వశ్చన్స్ వస్తాయి. మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదవాలి. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే మనము నౌన్ ఏంది, ప్రనౌన్ ఏంది, వర్బ్ ఏంది, అడ్వర్బ్ ఏంది, తర్వాత అడ్జెక్టివ్ ఏంది, ప్రిపోజిషన్స్ ఏంది, తర్వాత కంజంక్షన్ ఏంది, మొత్తం 8 ఉంటాయి. ఇవి మనకి తెలవాలి ఫస్ట్. ఇవి తెలిస్తే ఇంగ్లీష్ గ్రామర్లో ఒకవేళ క్వశ్చన్ ఇళ్ళకెళ్ళి అడిగితే మనకు అర్థమైపోద్ది. నౌన్ అంటే ఒక పేరు, ప్రనౌన్ అంటే పేరుకు బదులుగా పిలిపేది, లేదంటే వాడు, వీడు, ఆమె, అతడు అని పిలుస్తాం. తర్వాత నౌను, ప్రనౌను, వర్బ్ ఉంటుంది. వర్బ్ అంటే నార్మల్గా పని, తర్వాత అడ్వర్బు, అడ్జెక్టివ్, ఈ కంజంక్షన్ అంటారు. కంజంక్షన్ అంటే అండ్,
అంటే ఒక కంజంక్షన్, ఒక 2 సెంటెన్స్‌లు కలిపేది. ప్రిపోజిషన్స్ అంటారు. ప్రిపోజిషన్స్ అంటే ఆఫ్, అబౌట్, బిట్వీన్ సెంటెన్స్ మధ్యలో వస్తది. ఒక గ్రామర్ బుక్ తీసుకొని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లల్ల మనం చదవాలి. ఈ నౌన్ ఏంది? ప్రొనౌన్ ఏంది? వర్బ్ ఏంది? అడ్వర్బ్ ఏంది? అడ్జెక్టివ్ ఏంది? కంజంక్షన్ ఏంది? ప్రిపోజిషన్ ఏంది? అసలు మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉంటాయి. ఫస్ట్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంది అని చదవాలి. మనకి చదివితే ఒకవేళ అందులోకెళ్ళి ఏమన్నా క్వెషన్ వచ్చిందనుకోండి, ఎర్రర్ డిటెక్షన్ తప్పుని కనిపెట్టాలి మనం సెంటెన్స్‌ల. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లకెళ్ళి మనం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లు చదువుకుంటే మనకి అక్కడ పనిచేస్తది అది. అండ్ ఇంకోటి టెన్సెస్ అంటాం. టెన్సెస్ మొత్తం 12 ఉంటాయి. 12 ఉంటాయి టెన్సులు. మొత్తం ఎన్ని టెన్సులు? 12 టెన్సులు ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్ అంటారు. ప్రెజెంట్ కంటిన్యూయస్ అంటారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటాడు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటాడు. ఆ టెన్సులు మొత్తం 12 ఉంటాయి. మళ్ళీ సింపుల్ పాస్ట్ అంటాడు. సింపుల్ ఫ్యూచర్ అంటాడు. పాస్ట్ కంటిన్యూయస్ అంటాడు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటాడు. ఫ్యూచర్ కంటిన్యూయస్ అంటాడు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటాడు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటాడు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటాడు. 12 టెన్సెస్ నువ్వు ఒక రోజు మొత్తం కూర్చో. కావాలంటే. కానీ ఒక గ్రామర్ బుక్ తీసుకొని, మళ్ళీ చెప్తున్నా, గ్రామర్ బుక్ తీసుకొని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదవాలి ఇంగ్లీష్‌లో. అది గ్రామర్ అది. అలాగే టెన్సెస్ చదవాలి. 12 టెన్సులు చదవాలి. నీకప్పుడు ఆ 12 టెన్సులల్లో అసలు ఏం చెప్పిండు, ఒక సెంటెన్స్ ఎట్లుంటది, ఒక్కొక్క టెన్స్‌కి ఫార్ములా ఎట్లుంది, ఏ టెన్స్‌లో ఎట్లా యూజ్ చేస్తుండు అని క్లారిటీ అర్థమవుతుంది. నువ్వు 2, 3 రోజులు చదువు, కావాలంటే ఒక 4, 5 రోజులు చదువు. చదవాలి. చదివితే నీకు కవర్ అవుతుంది గ్రామరు. తర్వాత మనకి ఇంగ్లీష్‌లోనే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని ఉంటుంది. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. ఓకేనా? అన్నం తిన్నాడు, రాము అన్నం తిన్నాడు. అన్నం రాముచే తినబడింది. ఓకేనా? సో, నేను సంథింగ్ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అంటారు. ఒక సెంటెన్స్‌ని మనం నార్మల్‌గా దాన్ని 2, 3 విధాలుగా మనం నార్మల్‌గా రాస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ నాచే రాయబడింది. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఎట్లా అంటే మంచిగా ఉంటుంది. ఓకేనా? సో, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనేది అది ఒకటి ఉంటుంది. డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని ఉంటుంది. సో, ఒక గ్రామర్ బుక్ తీసుకొని ఆ టాపిక్స్ కంప్లీట్ చేస్తే మీకు ఎర్రర్ డిటెక్షన్స్ కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఎర్రర్ డిటెక్షన్స్ కంప్లీట్ అయిందనుకో, కొన్ని గ్రామర్ టాపిక్స్ తీసుకొని మనం ఇంగ్లీష్ బుక్ తీసుకొని చదివితే ఎర్రర్ డిటెక్షన్ మనకు కంప్లీట్ అయిపోతుంది. అంటే తప్పులు మనం సెంటెన్స్‌లో గుర్తుపడతాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టెక్స్ట్ బుక్ అని ఉంటుంది యాప్. ప్లే స్టోర్‌లో యాప్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ యాప్. టెక్స్ట్ బుక్ యాప్ డౌన్లోడ్ చేసుకోరు. ఇందులో ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ అని ఉంటుంది. 300, 500 ఏమో ఉంటుంది. అది కడితే మొత్తం ఎస్ఎస్సి జీడీ మోడల్ పేపర్లు, ప్రీవియస్ పేపర్స్ కొన్ని వందల పేపర్లు ఉంటాయి. ఓకేనా? 100 పేపర్లు ఫుల్ టెస్ట్ ఉంటుంది. సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. ఇంగ్లీష్‌కే, రీజనింగ్‌కే అని. అలా టెస్ట్ సిరీస్ రాస్తే మీకు అలవాటు అయిపోతుంది. అంటే ఇంగ్లీష్‌కి సంబంధించి టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌కే 20 క్వశ్చన్లకి 20 నిమిషాలు అట్లా ఇస్తారు. అది అట్లా రాసుకోవచ్చు. ఫుల్ టెస్ట్ ఉంటుంది. ఫుల్ టెస్ట్ రాసుకుంటే ఫుల్ టెస్ట్, ఓన్లీ ఇంగ్లీష్‌కి రాసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్‌కి రాసుకోవచ్చు. యాప్ వచ్చేసి టెక్స్ట్ బుక్ కట్టుకొని రాసుకోర్రి. అట్లా రాసుకున్నారనుకోర్రి, మీకు ఏమవుతుందంటే మీరు ఈ చదివిన గ్రామర్‌కి ఇంగ్లీష్ రాస్తే మీకు అప్పుడు క్వశ్చన్ టు ఆన్సర్ అంటే సబ్మిట్ చేసిన తర్వాత చూసుకోవాలి. తప్పులు ఎన్ని పెట్టినా, కరెక్ట్ ఎన్ని పెట్టినా, తప్పులు ఎందుకు పెట్టినా నేను, ఏ తప్పు అయింది అసలు, దాని ఆన్సర్ ఎందుకు వచ్చిందని మనం చూసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఎన్ని టెస్టులు రాస్తా అన్ని. దానికి ముందు నువ్వేం చేయాలి, గ్రామర్ బుక్ తీసుకొని గ్రామర్ చదవాలి. ఓకేనా? ఇట్లా చదవడం వల్ల నీకు క్లోజ్ టెస్ట్ అనేది, ఇది ప్యాసేజ్, ఒక ప్యాసేజ్ అనేది కంపల్సరీ వస్తుంది ఇంగ్లీష్లో ప్యాసేజ్ వస్తే ప్యాసేజ్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 4-5 క్వశ్చన్లు అడుగుతాడు. మీదనే మొత్తం ప్యాసేజ్ ఇస్తాడు. ఒక 4-5 లైన్లు, 10 లైన్లు ప్యాసేజ్ ఇస్తాడు. కిందనే మళ్ళీ ఒక 4-5 క్వశ్చన్లు ఇస్తాడు ప్యాసేజ్లోకి వెళ్ళి. నీకు ఆ ప్యాసేజ్ చదివి కిందున్న క్వశ్చన్లు పెట్టాలి. అది ఎవరైనా పెడతారు. ప్యాసేజ్ని కరెక్ట్ చదవాలి. కిందున్న క్వశ్చన్లకు ఆన్సర్ పెట్టాలి. ఆ క్వశ్చన్లకు ఆన్సర్ ప్యాసేజ్లోనే ఉంటుంది. సో, నీకు అదొకటి. గ్రామర్ చదివితే ఈ ప్యాసేజ్ రైటింగ్ కూడా సింపుల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ గ్రామర్ బుక్‌లో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అని ఉంటుంది. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అని. నెక్స్ట్ వచ్చేసి యాంటోనిమ్స్, సినోనిమ్స్ అని ఉంటుంది. యాంటోనిమ్స్, సినోనిమ్స్ అని ఉంటుంది. అన్న ఏందన్న ఇది అంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఇది మనము కొన్ని మీనింగ్స్ ఉంటాయి. దానికి మీనింగ్స్ ఉంటాయి. కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే దీని మీనింగ్ ఏంటంటే అప్పుడప్పుడు అన్నట్టు. అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేది ఒక 1 వర్డ్ సబ్స్టిట్యూషన్. దీన్ని ఏమంటారు? అప్పుడప్పుడు అంటాం. నేను అడుగుతాను నార్మల్‌గా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ దాని మీనింగ్ ఏంది అంటే అప్పుడప్పుడు అని. మనం అట్లా కొన్ని మీనింగ్స్ ఉంటాయి. కొన్ని 100నో 200లో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఆడు సెంటెన్స్ ఇస్తాను నార్మల్‌గా. నేను అప్పుడప్పుడు కాలేజీకేనా. సో, ఐ గో టు కాలేజ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఐ వెంట్ టు కాలేజ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అంటే నేను అప్పుడప్పుడు కాలేజీకేనా. సో, ఇట్లా అడుగుతాడు. ఈ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మీనింగ్ ఏంది అని కింద ఆప్షన్స్ ఇస్తాడు. అంటే అప్పుడప్పుడు, రేర్‌గా పోయినా అన్నట్టు. నేను రెగ్యులర్‌గా పోలే. ఎప్పుడో ఒకసారి కాలేజ్‌కైనా, రేర్‌గా పోయినా అన్నట్టు. ఓకేనా? సో, దానికి సంబంధించింది ఇది అన్నట్టు. నెక్స్ట్ ఈ యాంటోనిమ్స్, సినోనిమ్స్. యాంటోనిమ్స్, సినోనిమ్స్ అంటే
యాంటోనిమ్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, యాంటోనిమ్స్ అంటే అనదర్ మీనింగ్. మనకి గుడ్‌కి అపోజిట్ మీనింగ్ ఏంది? బ్యాడ్ మీనింగ్. గుడ్‌కి బ్యాడ్ మీనింగ్. డేకి అపోజిట్ ఏంది? నైట్. అట్లా అపోజిట్ మీనింగ్స్ అన్నట్టు, వ్యతిరేక పదాలు. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్, ఒకటే మీనింగ్ వస్తది. అట్లా అర్థమైంది కదా? సినోనిమ్స్ అంటే అదే వర్డ్‌కి సేమ్ మీనింగ్స్ వస్తది. ఒక వర్డ్‌కే మనకు సేమ్ మీనింగ్స్ ఉంటాయి. యాంటోనిమ్స్ అంటే అనదర్ మీనింగ్. ఇవి కూడా మీనింగ్స్ ఇస్తారు నార్మల్‌గా. ఇవి కూడా మనం నేర్చుకోవాలి. ఇవి కూడా కొన్ని వర్డ్స్ ఉంటాయి నార్మల్‌గా. కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ తీసుకుంటే అందులో బొచ్చెడుంటాయి. అందులో ఒక 200, 300 యాంటోనిమ్స్, 200, 300 సినోనిమ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ మీనింగ్స్ రోజుకొక 20, రోజుకొక 30 ఆ వర్డ్స్ ఒక బుక్‌లో రాసుకోవాలి. తెలుగులో రాసుకోవాలి. అది దాని మీనింగ్ ఏంది? దాని తెలుగులో మీనింగ్ ఏందో అని రాసుకోవాలి. ఇప్పుడు ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా, ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, ఈ సినోనిమ్స్ యాంటోనిమ్స్ కానీ, ఇవి ఒక 100 ప్రాక్టీస్ చేయాలి. ఇవి ఒక 100 ప్రాక్టీస్ చేయాలి. ఒక అర్థమైందా? యాంటోనిమ్స్ గ్రామర్ బుక్‌లు ఉంటాయి. దీని మీనింగ్ ఏంది? ఇంగ్లీష్‌లో రాసుకోవాలి, తెలుగులో రాసుకోవాలి. ఇంగ్లీష్‌లో రాసుకోవాలి, తెలుగులో రాసుకోవాలి. అప్పుడు అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటే కూడా టెస్ట్ సిరీస్‌లో కూడా వస్తాయి కదా ప్రీవియస్ పేపర్‌లల్లో. సో దానికి సంబంధించి కూడా టెస్టులు రాస్తూ ఉంటే మనకి వచ్చినట్టు ఒక సెపరేట్ బుక్ పెట్టాలి. సెపరేట్ బుక్ పెట్టి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్‌కి, యాంటోనిమ్‌కి, సినోనిమ్‌కి మనం రాసుకోవాలి. అట్లా సేఫ్ అవుతుంది. నెక్స్ట్ ఇడియమ్స్ ఫ్రేసెస్ కూడా గంతే. ఈ ఇడియమ్స్ ఫ్రేసెస్ అన్నా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నా, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్నా మీనింగ్స్. ఇంగ్లీష్‌లో మీనింగ్స్ ఉంటాయి. దాన్ని తెలుగులో మనం రాసుకోవాలి. తెలుగులో రాసుకోవాలి. సామెతలు అంటారు కదా! సామెత. ఆ సామెతలు ఉంటాయి. అసొంటి ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఇంగ్లీష్‌లో తెలుగు రాసుకోవాలి మనం. మనం గూగుల్‌లో కొట్టి రాసుకోవచ్చు. గ్రామర్ బుక్‌లో ఇంగ్లీష్‌లో ఇస్తాడు, తెలుగులో ఇస్తాడు. సో ఇవన్నీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, యాంటోనిమ్స్, సినోనిమ్స్ కానీ. యాంటోనిమ్స్, సినోనిమ్స్ అంటే ఒక పదం ఇచ్చి దాన్ని తెలుగులో మీనింగ్ ఏమంటాడు కనుక్కోమంటాడు. ఒక పదం ఇంగ్లీష్‌లో పదం ఇచ్చి దానికి తెలుగులో మీనింగ్ ఏంది? ఇంగ్లీష్‌లో పదం ఇచ్చి దానికి యాంటోనిమ్ అనదర్ మీనింగ్, అపోజిట్ మీనింగ్ ఏంది? ఇంగ్లీష్‌లో పదం ఇచ్చి సేమ్ దానికి మ్యాచ్ అయ్యేది మీనింగ్ ఏంది? సో అలాంటివి అడుగుతారు. సో నువ్వేం చేయాలి? గ్రామర్ బుక్‌లో మొత్తం పదాలు ఇస్తాడు. 200, 300 పదాలు ఇస్తాడు ఇంగ్లీష్‌లో. దాని మీనింగ్ ఏంది? దాన్ని తెలుగులో ఏమంటారు అని ఇంగ్లీష్‌లో నువ్వు ఒక నోట్‌బుక్‌లో రాసుకోవాలి. అప్పుడు యాంటోనిమ్, సినోనిమ్ చేస్తావు. ఒక వర్డ్ ఇస్తే దానికి తెలుగులో మీనింగ్ ఏందో నీకు తెలవాలి. అప్పుడు నువ్వు కరెక్ట్ ఆన్సర్ పెడతావు. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ ఫ్రేసెస్ కూడా గంతే. ఇవి కూడా ఇస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన కదా, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే దాని తెలుగులో మీనింగ్ ఏంది? అప్పుడప్పుడు పోతా అని. సో అలాంటివి కొన్ని ఒక 100 ఉంటాయి. అవన్నీ మనం రాసుకోవాలి. అవి ఇట్లా ఏమంటారు? మనం సామెతల్లాగా యూజ్ చేస్తారు అన్నట్టు. దాన్ని ఇంగ్లీష్‌లో అప్పుడప్పుడు యూజ్ చేస్తారు. దానికి ఏదో ఒక తెలుగులో మీనింగ్ ఉంటుంది. ఇవి రాసుకుంటే ఇవి 100, ఇవి 100, ఇవి 100 మనం రాసుకొని తెలుగులో బుక్‌లో రాసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది. మనకు టెస్ట్ సిరీస్ కూడా రాయాలి. టెస్ట్ సిరీస్ కూడా రాస్తే మనకి హెల్ప్ అవుతుంది. అలా రిపీట్ అయినా కూడా పెట్టుకోవచ్చు. సో గ్రామర్ ఇంపార్టెంటు. గ్రామర్ ఇంపార్టెంటు. టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచు, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిసు, ఈ గ్రామర్ ఇంపార్టెంటు. మీనింగ్స్ ఇంపార్టెంటు. మీనింగ్స్ అన్నీ రాసుకోవాలి. ఒక బుక్ పెట్టాలి. ఒక బుక్ పెట్టి ఒక సైడ్ ఏమో మీనింగ్స్ రాసుకోవాలి. దాని మీనింగ్ ఏంది తెలుగులో అని రాసుకొని అవి గుర్తుపెట్టుకోవాలి. ఒక సైడ్ ఏమో గ్రామర్ రాసుకోవాలి. టెన్సెస్ ఏంది, యాక్టివ్ వాయిస్ ఏంది, ప్యాసివ్ వాయిస్ ఏంది, డైరెక్ట్ స్పీచ్ ఏంది, ఇండైరెక్ట్ స్పీచ్ ఏంది. సో ఇలాంటివన్నీ నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది బెనిఫిట్ అవుతుంది. రోజు చదవాల్సిన అవసరం లేదు. డైలీ ఒక 2 to 3 అవర్స్ ఇంగ్లీష్కి పెట్టుకో. డైలీ మార్నింగ్ కానీ, నైట్ కానీ నీ ఇష్టం. నైట్ అయితే నైట్, మార్నింగ్ అయితే మార్నింగ్. డైలీ ఒక 2 to 3 అవర్స్ ఇంగ్లీష్కి పెట్టుకో. మంచి గ్రామర్ బుక్ తీసుకో. ఎందుకు రాదు ఇంగ్లీష్లో స్కోరు? నేను ఏం పెద్ద తోపునని కాదు. నేను కూడా ఒక 12 to 13 క్వశ్చన్సే లాస్ట్ ఇయర్ పెట్టినా పర్ఫెక్ట్గా. కానీ ఈసారి ట్రై చేస్తున్నా నేను. నేను కూడా ట్రై చేస్తున్నా. మీకు చెప్పినట్టే నేను ట్రై చేస్తున్నా. ఏది ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, యాంటోనిమ్స్, సినోనిమ్స్ కానీ, ఇడియమ్స్ ఫ్రేసెస్ కానీ నేను నేర్చుకుంటున్నాను. ఇవి మంచిగా వస్తాయి స్కోరు. ఓకేనా? సో గ్రామర్ ఆల్రెడీ నేను కొంచెం చదువున్నా. ఆ గ్రామర్ చదివినా కాబట్టి టెన్సెస్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ ఇవన్నీ కొంచెం చదువున్నా కాబట్టి నాకు ఐడియా ఉంది. కాబట్టి 12 నుంచి 13 క్వశ్చన్స్ పెడుతున్నా. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఇడియమ్స్ ఫ్రేసెస్, ఈ మీనింగ్స్ చదువుకుంటే నాకు ఇంకా ఎక్కువ వస్తుంది. 17, 18 కూడా ఇంగ్లీష్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను కూడా చదువుకుంటున్నా. మీరు కూడా చదువుకోరు. కానీ చెప్తున్నా నేను. ఓకేనా? సో మిస్టేక్స్ చేయవద్దు. ఇంగ్లీష్ని లైట్ తీసుకోకుండా చదవాలి. మనం చదివితే కంపల్సరీ వస్తుంది. ఈ అర్థమెటిక్ లెక్కలు ప్రాక్టీస్ చేసేదానికంటే, రీజనింగ్ లెక్కలు ప్రాక్టీస్ చేసేదానికంటే, జనరల్ స్టడీస్లో స్టాటిక్ జీకేలు, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్ ఇవన్నీ చదివేదానికంటే కూడా ఇంగ్లీష్ కొంచెం బెనిఫిటే. రోజు పొద్దుగాలను ఒక 2 నుంచి 3 గంటలు ఇంగ్లీష్కి కేటాయించితే సెట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, నేను వాడేదైతే అరిహెంట్ అండి. ఓకేనా? అరిహెంట్ ఇది ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ప్లస్ ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బుక్ కూడా ఇలానే ఉంటుంది. అండ్ ఇంకోటి టెస్ట్ సిరీస్ ఎలా రాస్తున్నామంటే, టెక్స్ట్ బుక్ సెంట్రల్ వాళ్ళు అందరూ ఇలానే రాస్తారు. మన నార్త్ సైడ్ వాళ్ళు అందరూ ఇలానే రాస్తారు. మన వాళ్ళు కూడా రాస్తారు. టెక్స్ట్ బుక్ ఇది ఈ యాప్ ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్ అనే యాప్లో టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ రాస్తే నీకు హెల్ప్ అవుతుంది. టెస్ట్ సిరీస్ అనేది నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నీ ర్యాంక్ ఎంత ఉంది, ఎంతమంది రాసారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, కరెక్ట్ ఆన్సర్ ఏంది, సబ్మిట్ చేసిన తర్వాత నువ్వు ఎన్ని తప్పులు పెట్టినావు, ఎన్ని రైట్లు పెట్టినావు, అవి ఇట్లా తప్పులు పెట్టిన కరెక్ట్ ఆన్సర్స్ ఏంది మొత్తం ఇస్తాడు. సో అది అన్నట్టు. ఓకేనా?
అంటే ఇంగ్లీష్‌కి సంబంధించి నేను ఇది చెప్తున్నా మీకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కంపల్సరీ నాకు తెలిస్తే రిప్లై ఇస్తా. లేదంటే తెలుసుకొని మరి రిప్లై ఇస్తా. నువ్వు క్వాలిఫై కాలేదు. నువ్వే ఇంగ్లీష్‌లో స్కోర్ ఎక్కువ తెచ్చుకుంటలేవు. నీకంటేనే మాకెక్కువ స్కోర్ వస్తుంది ఇంగ్లీష్‌లో అనుకుంటే సంబంధం లేదు ఇక నాకు. నేను ఎవరికి చెప్తున్నా అంటే మరీ ఇంగ్లీష్‌లో 3 క్వెషన్‌లు, 4 క్వెషన్‌లు, 5 క్వెషన్‌లు పెట్టినోళ్ళు, లేదంటే ఇంగ్లీష్ అంటే అసలు పడనోళ్ళు ఉంటారు కొంతమంది. ఆళ్ళని మోటివేట్ చేద్దాం. ఇంగ్లీష్‌లో స్కోర్ తెచ్చుకుందాం. ఇంగ్లీష్‌లో చదువుర్రి. ఇప్పటి నుంచి చదివితే ఇంగ్లీష్‌లో స్కోర్ తెచ్చుకోవచ్చు. ఇంకా 2 మంత్స్ టైం ఉంది మనకి. అందుకే చెప్తున్నా. సో, నచ్చినోళ్ళు కింద కామెంట్ చేయండి. నచ్చనోళ్ళు లైట్ తీసుకొని వెళ్ళిపోర్రి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చదువుకున్నారు. మీరు ఆల్రెడీ మంచిగా స్కోర్ తెచ్చుకుంటుర్రు అంటే మీకు సంబంధం లేదు ఈ వీడియో. ఎవరికైతే ఇంగ్లీష్‌లో కొంచెం భయం ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఇంగ్లీష్‌లో స్కోర్ తెచ్చుకుందాం. ఇంగ్లీష్ చదువుదాం మనం. ప్యాసేజ్‌లకు మనం పెట్టాలి ఆన్సర్‌లు. యాంటోనిమ్స్, సినోనిమ్స్‌కి మనం పెట్టాలి ఆన్సర్‌లు. ఆడ అపోజిట్ మీనింగ్స్ పెట్టాలి. గ్రామర్ చదువుకోవాలి. గ్రామర్‌లోకెళ్ళి చదివితే మనం గుర్తుపట్టాలి. అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నా. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. 2 నెలలు ఉంది. నేను చదువుతున్నా, మీరు చదువుకోర్రి. నేను క్వాలిఫై కావాలి ఎగ్జామ్, మీరు క్వాలిఫై కావాలి. మీతో పాటు నేను కూడా కావాలి. ఓకేనా? సో, ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కంపల్సరీ రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ అన్ఎంప్లాయ్.